హాయ్ హలో నమస్తే. హిమంత బిశ్వా శర్మ, అస్సాం చీఫ్ మినిస్టర్ అండ్ గౌరవ్ గొగోయ్ అండ్ గొగోయ్స్ వైఫ్ ఎలిజబెత్ కాల్బోన్ గొగోయ్, ఇలా ఈ ముగ్గురు మధ్య జరుగుతున్నటువంటి ఒక కాంట్రవర్సీ నాకు చాలా సిల్లీగా అనిపిస్తుంది. హిమంత బిశ్వా శర్మ గారి లాంటి ఒక నాయకుడు, చీఫ్ మినిస్టర్ పొజిషన్ ఉన్న వ్యక్తి ఇలాంటి సిల్లీ కామెంట్స్ చేయడం నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇప్పుడు హిమంత బిశ్వా శర్మ గారు కాంగ్రెస్ లీడరు గౌరవ్ గొగోయ్ ఒక బ్రిటిష్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎలిజబెత్ కాల్బన్ గొగోయ్ అని పేరు. ఓకే, సో ఒక బ్రిటిష్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు అతను. ఇప్పుడు అతను ఏమి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడంటే ఐఎస్ఐ ఏజెంట్లతోటి పాకిస్తాన్లతో వీళ్ళిద్దరికి సంబంధం ఉందని చెప్పి ఎలిగేషన్ చేస్తున్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి. ఈయన ఈ హిమంత బిశ్వా శర్మ అదే మొన్న ఒక గన్ను పట్టుకొని ఒకటి, అది కూడా కాంట్రవర్సీ. ఈ మన భారతదేశంలో కాంట్రవర్షియల్ పొలిటీషియన్లో ఇతను ఒకడు. ఎందుకంటే అతను కాంగ్రెస్లో పనిచేశాడు. కాంగ్రెస్లో పనిచేసిన వ్యక్తికి అలాంటి ఈ విధంగా మారతాడని అసలు ఎవరు అనుకోలే. ఎందుకంటే కొద్దిగా గొప్ప కాంగ్రెస్లో పనిచేసినట్టు కొంచెం సెక్యులర్ భావాలు ఉంటాయి కదా, అవేం లేవని మొత్తం మారిపోయాయి. ఇప్పుడు అతను ఐఎస్ఐ ఏజెంట్, పాకిస్తాన్ ఏజెంట్ అని చెప్పి హిమంత బిశ్వా శర్మ గౌరవ్ గొగోయ్ని ఇతని వైఫ్ని ఆరోపణ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే అసలు వీళ్ళిద్దరు చూద్దాం. గౌరవ్ గొగోయ్ ప్లస్ ఈజ్ వైఫ్ ఎలిజబెత్ కాల్బన్ గొగోయ్, వీళ్ళిద్దరు గురించి మాట్లాడదాం. వీళ్ళిద్దరూ యూకేలో అక్కడ ఏదో ఒక ఇంటర్న్షిప్ పనిచేసేటప్పుడు గౌరవ్ గొగోయ్ ప్లస్ ఈ ఎలిజబెత్ కాల్బన్, అప్పుడు గొగోయ్ కాలేదు పెళ్లి కానప్పుడు, ఎలిజబెత్ కాల్బన్ అండ్ గౌరవ్ గొగోయ్. ఈ గౌరవ్ గొగోయ్ ఎవరు? మాజీ ముఖ్యమంత్రి, అస్సాంకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి ఒక గొగోయ్ అన్నాడు. ఆ గొగోయ్ కొడుకు ఇతను, అంటే మాజీ ముఖ్యమంత్రి కొడుకు గౌరవ్ గొగోయ్. ఓకే, ఇతను అక్కడ యూకేలో ఇంటర్న్షిప్ చేసేటప్పుడు ఇతను పరిచయం అయింది ఎలిజబెత్ కాల్బన్. సో ఇతనే ప్రపోజ్ చేశాడట, నేను పెళ్లి చేసుకుంటానని. సరే, ఆమె ఫారినర్ కాబట్టి కొద్దిగా ఆలోచించి సరే తను యాక్సెప్ట్ చేసిన తర్వాత గొగోయ్ ఇంట్లో అబ్జెక్షన్ వచ్చిందంట. ఎందుకంటే ఇతను గొగోయ్ హిందూ ప్లస్ ఆమె ఎలిజబెత్ అంటే క్రిస్టియన్ కాబట్టి, యూకే బేస్డ్ క్రిస్టియన్ కాబట్టి, ఫారినర్ కాబట్టి ఫ్యామిలీ ఒప్పుకోకపోతే ఇతను ఏదో నానా కష్టాలు పడి ఇంట్లో ఒప్పించుకొని అతనంతా పర్సనల్, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అల్టిమేట్లీ ది గాట్ మ్యారీడ్. ఓకే, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మీద ఆరోపణ చేస్తున్నాడు బ్రిటిష్కి సంబంధించినటువంటి గొగోయ్ వైఫ్ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్తో సంబంధం ఉంది, లింక్ ఉందని ఈ హిమంత బిశ్వా శర్మ ఎలిగేషన్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకు ఆమెకి పాకిస్తాన్కి లింక్ పెట్టాడు? యూకేకి సంబంధించిన బ్రిటన్ ఆమెని ఇండియన్ పెళ్లి చేసుకుంది, యూకేలో పుట్టింది పెరిగింది. ఈ మధ్యలో పాకిస్తాన్ ఎక్కడి నుంచి వచ్చింది? పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ ఎందుకు చెప్తున్నాడు ఇతను? ఎందుకు చెప్తున్నాడంటే ఆమె వర్క్లో భాగంగా ఒక 4-5 సార్లు పాకిస్తాన్ వెళ్ళిందని చెబుతున్నాడు అతను. ఈమె యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుంది? ఈమె సిడికే అనేటువంటి ఒక సంస్థలో ఎన్జిఓలో పనిచేస్తుంది. యాక్చువల్గా సిడికేఎన్, క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ నెట్వర్క్ అని ఒక ఎన్జిఓలో పనిచేస్తుంది ఎలిజబెత్. ఎక్కడ? క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ నెట్వర్క్. వీళ్ళు ఏం చేస్తారు? క్లైమేట్ చేంజెస్, డెవలప్మెంట్ పాలసీసు, ఇంతే కదా, గ్లోబల్ వార్మింగ్ మీద కాన్ఫరెన్స్లు పెట్టడం, ఎడ్యుకేట్ చేయడం, ఇవన్నీ చేస్తారని ఎన్జిఓ. సో దానిలో భాగంగా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు. ఈ సిడికేఎన్ అనేవాళ్ళు, క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ నెట్వర్క్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు ఈమె నేపాల్కి ఇండియాకి ఇన్ఛార్జ్. ఈ ఎలిజబెత్ కాల్బన్ గొగోయ్, ఇప్పుడు గొగోయ్ ఎందుకంటే పెళ్లి చేసుకుంది కాబట్టి, ఇండియాకి నేపాల్కి ఆమెను ఇన్ఛార్జ్గా వేశారు. ఓకే, ఇప్పుడు ఇండియాకి నేపాల్కి అయితే మళ్ళీ పాకిస్తాన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, పాకిస్తాన్లో ఒక ప్రాజెక్ట్లో ఈమె ఇన్వాల్వ్ అయింది. ఒక నేపాల్కి ఇండియాకు ఉన్న ఇన్ఛార్జి పక్క దేశంలో ఉన్నటువంటి ఒక పాకిస్తాన్కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిందంటే హెడ్ ఆఫీస్ వాళ్ళు చెప్పకుండా చేస్తుందామా? వాళ్ళ హెడ్ ఆఫీస్ సిడికే అనేటువంటి ఆమెకు ఉద్యోగం ఇచ్చినటువంటి హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ హెడ్ ఆఫీస్ వాళ్ళు చెప్పారని ఈమె అక్కడ కొంతకాలం పనిచేసిందట పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎన్జిఓలో.
ఎంత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఒక 9 సార్లు అట్లా వెళ్ళి వచ్చిందట. ఎందుకు? హెడ్ ఆఫీస్ వాళ్ళు చెప్పారని. ఇప్పుడు అంటారు నువ్వు పాకిస్తాన్ వెళ్ళి వచ్చావు కాబట్టి నువ్వు ఐఎస్ఐ అంటాడు. వీళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళు ఇంటర్నేషనల్ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇంపోర్ట్లు చేస్తారు. వీళ్ళు ఎన్ఆర్ఐలకు చెప్పుకొని చెప్పి విదేశాల్లోకి వెళ్తారు, విదేశాల్లో చదువుకుంటారు, విదేశాలు వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు మొత్తం విదేశాల్లో ఉంటారు, వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు. ఓకే, అసలు వీళ్ళు మొత్తం ఇవన్నీ చేస్తారనమాట. ఆన్లైన్లో అవుట్ సోర్సింగ్ తీసుకుంటారు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకుంటారు, కరెన్సీ చేస్తూ ఉంటారు, కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు, ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ఆన్లైన్ స్టాక్స్ కొంటూ ఉంటారు. ఇవన్నీ చేస్తారు వీళ్ళు. అవన్నీ చేసి మేము తెలివిగల వాళ్ళమి, వ్యాపారస్తులమి, బిజినెస్ జైంట్స్, ఎంఎన్సీలు, మల్టీనేషనల్ కంపెనీలు, వీఆర్ ఇంటలెక్చువల్స్, బతకడం తెలుసు, వ్యాపారం చేస్తాడు, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇవన్నీ వాళ్ళు చేస్తే వాళ్ళు వ్యాపారస్తులు, ఇంటర్నేషనల్ బిజినెస్ ఇవి. లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంఎన్సీలు పనిచేస్తున్నటువంటి డైరెక్టర్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇంటలెక్చువల్స్ వాళ్ళంతా వాళ్ళు చేస్తే. ఇలా బయట వాళ్ళు చేస్తే మీరు ఏజెంట్లు, వాళ్ళకు తొత్తులు, వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, మీరు వాళ్ళకి పుట్టారా? ఓకే, దేశద్రోహులు. ఏది సిడికే అనేటువంటి ఒక ఎన్జిఓలో పనిచేస్తే దానిలో భాగంగా పాకిస్తాన్ 9 సార్లు వెళ్ళేసి వస్తే హెడ్ ఆఫీస్ వాళ్ళు చెప్పారని ఏజెంట్ అయిపోయిందా? అదే వీళ్ళు చేశారనుకోండి, అది వ్యాపారం, అది ఉద్యోగం. అపోనెంట్ చేస్తే తొత్తులు, దేశద్రోహులు, విదేశాలతో టచ్లో ఉంటే వెంటనే ఐఎస్ఐ ఏజెంట్లని ముద్రేసేస్తారా? అంటే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం చెప్తాను, సిట్ వేశారు, నిజంగా ఆమెకి ఏమైనా లింక్ ఉందని సిట్ వేశారట. సిట్ ఎలాగూ ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తుంది నిజంగా ఆమెకు ఐఎస్ఐలతో ఈ లింక్ ఉందా లేదో చూద్దాం. ఓకే, బట్ ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఇది చాలా ఇల్లాజికల్గా అనిపించింది. హిమాంత బిశ్వ శర్మ లాంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గౌరవ్ గొగోయ్ని, అతని వైఫ్ని, బ్రిటిష్ వైఫ్ని చేయటం. ఇంకా దారుణం ఏంటంటే ఇంకో కామెంట్ చేశాడు అతను. ఏంటి, వాళ్ళిద్దరు పిల్లలు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారని చెప్పి కామెంట్ చేశారు. గౌరవ్ గొగోయ్ పిల్లలు అంటే క్రిస్టియన్స్ కన్వర్ట్. గౌరవ్ గొగోయ్ ఒక హిందూ, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, అస్సాంకి సంబంధించి హిందూ ముఖ్యమంత్రి, క్రిస్టియన్ వైఫ్, ఎందుకంటే బ్రిటిషర్ కాబట్టి ఎలిజబెత్ ఆమె పేరు. సో పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. 2013లో పెళ్ళి అయింది, 2015లో పిల్లడు పుట్టాడట. అంటే ఒక చైల్డ్, అబ్బాయి అమ్మాయి, ఒక చైల్డ్ 2015. ఇంకా సెకండ్ చైల్డ్ అంటే ఇంక 17లోనో 16లోనో పుట్టుండొచ్చు. ఓకే, అంటే లెస్ దాన్ 10 years కదా ఇద్దరు పిల్లలు. గౌరవ్ గొగోయ్ పిల్లలిద్దరికి లెస్ దాన్ 10 years. ఇద్దరు లెస్ దాన్ 10 years పిల్లలు ఉన్నటువంటి పిల్లల్ని వీళ్ళు క్రిస్టియన్స్గా మారారని ఎలా ప్రచారం చేస్తారు? మరి భారతదేశంలో మైనర్స్కి రిలీజన్ ఉండదు, భారతదేశంలో. మైనర్స్ ఏం చేస్తారంటే, మైనర్స్ అనేవాళ్ళు వాళ్ళ అమ్మ మతం ప్రకారమైన, నాన్న ప్రకారమైన, అసలు ఏ మతం నాకు అసలు ఏ మతం కూడా లేదు అనే విధంగా ఎలాగైనా జీవించవచ్చు. రిలీజియన్ని మీరు ప్రస్తావన తీసుకురాకూడదు మేజర్ అయ్యేంత వరకు అని మన భారతదేశ చట్టాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్ఫెయిత్ చేసుకున్నప్పుడు, ఇంటర్ఫెయిత్ మ్యారేజ్లు జరిగినప్పుడు, అది మదర్ అయినా ఫాదర్ అయినా, అసలు నో రిలీజన్ అయినా సరే, దే హ్యావ్ చాయిస్ టు చూస్. ఒకసారి మేజర్ అయిన తర్వాత, 18 సంవత్సరాలు దాటిన తర్వాత గవర్నమెంట్కి చెప్పాల్సి వచ్చింది వాళ్ళు ఏ మతాన్ని అడాప్ట్ చేశారని. తండ్రిది అడాప్ట్ చేశారా, తల్లిది అడాప్ట్ చేశారా అనేది ఇక పిల్లల ఇష్టం. ఒకటి చెప్పాల్సి వచ్చింది గవర్నమెంట్కి, నేను క్రిస్టియన్నా లేదా హిందూని అని చెప్పాల్సి వచ్చింది. అంతవరకు చెప్పాల్సిన అవసరం లేదు క్రిస్టియనా హిందూ అనేది, ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి రిలీజన్ ఉండదు. భారతదేశ చట్టాలు చెబుతున్నాయి ఇవి. అలాంటి పిల్లల మీద క్రిస్టియన్గా మారాడని ప్రచారం చేస్తున్నాడు హిమాంత బిశ్వ శర్మ గారు. ఓకే, ఇది సంగతి. ఇంక మీకు సబ్జెక్ట్ మీకు అర్థమైంది కదా వీళ్ళు ఏం చేస్తున్నారో. మన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు నేర్చుకోవాలి, వాళ్ళ పిల్లలు యూకేలో చదువుతారు, ఎన్ఆర్ఐలు ఉంటారు, ఉద్యోగాలు చేస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారు, రెస్టారెంట్లు పెడతారు, విదేశాల్లో కోట్ల రూపాయల కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తారు, డబ్బులు వేల కోట్ల రూపాయలు ఎక్స్చేంజ్ చేస్తారు, అంతా చేస్తారు. ఇక్కడ పేదవాళ్ళని మీరు ఇంగ్లీష్ చదువుకోకూడదు, మన భాష నేర్చుకోవాలి, తెలుగును కాపాడాలి, తెలుగు జాతిని కాపాడాలి, ఈ సుత్తి అంతా చెబుతారు వచ్చి మనకి. అంతే సుత్తే, ఇదంతా సుత్తి. ఓకే, ఇదంతా చెప్తారు మనకు వచ్చి. ఓకే, వాళ్ళ పిల్లలు అక్కడ ఉంటారు. ఇప్పుడు ఇది హిమాంత బిశ్వ శర్మ చేస్తున్నది. వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తేనేమో ఎంఎన్సీలు ఉద్యోగం చేస్తారంటే మీ సిడికే అని ఒక ఎన్జిఓలు
పాకిస్తాన్ పోయి వస్తే అది ఎంఎన్సీ కాదు, ఐఎస్ఐ ఏజెంట్ అట. అది పెట్టిన పేరు అది. ఓకే, సరే, ఎనివే ఇది సంగతి, తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ.